హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. పార్ట్ 4 ఆఫ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. నేను ఇన్ని రోజులు చాలా వ్లాగ్ చేశాను, చాలా ట్రైన్ వ్లాగ్ చేశాను, కానీ ఏ వ్లాగు పార్ట్ 3 ఎక్కువ, మళ్ళీ ఈ వ్లాగ్కి పార్ట్ 4 కూడా అనుకోకండి. ఎందుకంటే వీడియో లైన్ చాలా ఎక్కువ అయిపోయిందండి, అందుకే 4 పార్ట్ చేయాల్సి వచ్చింది. పార్ట్ 1 ఏమో బెంగళూరు టు పెనుకొండ, పార్ట్ 2 ఏమో పెనుకొండ టు డోన్, పార్ట్ 3 ఏమో డోన్ నుంచి విశాఖపట్నం అండి. ఇప్పుడు పార్ట్ 4 ఏమో విశాఖపట్నం నుంచి పలాస అండి. మీరు ఫస్ట్ 3 పార్ట్స్ చూడకపోతే फर्स्ट आ 3 पार्ट्स చూసేయండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు पार्ट 4 कंटिन्यू చేద్దాం. अभी अपन पहुंच चुका है विशाखापट्टनम जंक्शन, प्लेटफॉर्म नंबर 4 में. देखो यार, अब्बा अब्बा इधर तो देखो यार, कितना बोर्ड भीड़ है. देखो अरे यार, इधर भी तगड़ा भीड़ है यार, बहुत भीड़. देखिए देखिए तो कितना भीड़ है. सब ये सब किधर जाएगा यार, सब पूरा पैक हो गया स्टेशन. क्राउड तो बढ़ते जा रहा यार, इधर भी कम नहीं हो रहा. కరెక్ట్గా మన ట్రైన్ ఇక్కడికి చేరుకోవాల్సిన సమయం 11:10 అనమాట. ట్రైన్ 50 నిమిషాలు ఆలస్యంగా 12 గంటలు చేరుకుంది విశాఖపట్నం. స్టేషన్ కోడ్ ఏమో విఎస్కేపి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్, డివిజన్ వాల్తేరు డివిజన్. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మన ట్రైన్ లోకల్ రివర్స్లో అవుతుంది అనమాట. ఏం తప్పిందంటే, నా ట్రైన్ టికెట్ నేను బుక్ చేసింది విశాఖపట్నం దాకా అనమాట 3 months బ్యాక్. ఇప్పుడు నేను పలాస వరకు వెళ్ళాలి. ఈ ట్రైన్లో నేను ఆల్రెడీ స్లీపర్లో బుక్ చేశాను, స్లీపర్లో కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు స్లీపర్లో వెళ్ళానండి, ఆ బ్యాగ్ పట్టుకొని ఏదో కింద మీద పడి ఆ స్లీపర్ టికెట్ ఏసీలో కూర్చుంటా. టీటీ వస్తే డిఫరెంట్ పేరు రాపించుకుంటా. చూద్దాం ఏమవుతుందో. ఈ బోండా సమోसा सब मिल जाएगा. और इधर देखो अपन को खाना भी मिल जाएगा विशाखापट्टनम में. वेज अंडा थाली, वेज थाली, एग बिरयानी, चिकन बिरयानी सब मिल जा रहा है इधर. 1 hour 10 minutes డిలే తర్వాత మన ప్రజెంట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం స్టార్ట్ అయింది. చూడండి, కరెక్ట్ 12:35 స్టార్ట్ అయింది. 12:35 అంటే ఇక్కడ నుంచి పలాస కరెక్ట్ 3 గంటలు అండి. 1:35, 2:35, 3:35 అయిపోయింది అనుకుంటాను. మేము 4 కూడా అవ్వచ్చు, చెప్పలేమండి. నిన్నటితో కంపారిజన్ బెటర్ అండి బాబు. నిన్న 3 hours లేటు, మన 2 hours లేటు, ఈరోజు 1 hour లేటు. అది పొగ మంచి వాళ్ళు లేండి అంతే, ఇంకేం లేదు. నేను మన ఎదురుగా ఒక ట్రైన్ ఉంది కదా ప్లాట్ఫామ్ 5లో, అదేమో విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్. మన ట్రైన్ విశాఖపట్నం డిపార్ట్ అయిపోయిందండి. అక్కడ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఒక ట్రైన్ ఉంది కదా, అది తిరుమల ఎక్స్ప్రెస్. అది సారీ ఏపీ ఎక్స్ప్రెస్ అండి, ఏపీ ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ విశాఖపట్నం. మన ట్రైన్ విశాఖపట్నం స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ చూసారా, విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఒక ట్రైన్ ఉంది కదా, దొంగలో దాంగుని చూడండి, వ్యాప్ 4 లోకోమోటివ్తో. అది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. అదే విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ముందు మనం చాలా ముందు ఉండే అండి, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయినా చూస్తారా. వైజాగ్ ముందు మన ట్రైన్ చాలా ముందు ఉండి, మనకు కోచ్ చాలా ముందు ఉంటే వెనక్కి వెళ్ళిపోయినా చూడండి. ఇప్పుడు లాస్ట్ అది ఎంటీ అయిపోయింది. ఇప్పుడు వెనక అబ్బా, జనరల్ కోచ్ తీసారు. ఎలా ట్రావెల్ చేస్తారు అక్కడ కనిపిస్తుంది. జనరల్ కోచ్ లాస్ట్ సెకండ్ కోచ్ ఎలా ట్రావెల్ చేస్తారండి బాబు. జనరలే కాదు, ఆ స్లీపర్ వెళ్ళాను, స్లీపర్లు కూడా ఎలా ట్రావెల్ చేస్తారు. ఇదే వ్యాప్ 7 లాల్లాగూడ లోకోమోటివ్. కవచ్ ఇన్స్టాల్డ్. కవచ్ మీకు తెలుసు కదా, మీకు ఎదురుగా 2 బళ్ళు వచ్చినా సరే ట్రైన్స్ ఆటోమేటిక్ ఆగిపోతాయి అనమాట. అది లోకోలో టెక్నిక్ ఇన్స్టాల్ చేశారనమాట. హాయ్ అన్న, అలాగే లోకోమోటివ్ అనమాట. ఇది గూడ్స్ లోకోమోటివ్, వ్యాగనర్ విశాఖపట్నం. అది వైట్దేమో ప్యాసింజర్ లోకోమోటివ్.
హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ హౌరా నుంచి వస్తుంది, ఇప్పుడు ఎస్ఎంవిటి బెంగళూరు వస్తుంది. మై గాడ్, స్లీపర్ అయితే వర్స్ట్ అండి మామ. చూశారు కదా, మన ప్రయాణం ఇంకో ప్రయాణం క్రాస్ చేసింది. మనది భువనేశ్వర్ వెళ్ళే ప్రయాణం అయితే అది బెంగళూరు వెళ్ళే ప్రయాణం అనమాట. ఆర్డర్ ఇచ్చిన లంచ్ వచ్చిందండి. నా లంచ్లో ఏమేమి వచ్చింది చూపిస్తాను మీకు. ఎగ్ కర్రీ, తర్వాత 2 eggs అనమాట, పికిల్ ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్, తర్వాత ఏమో స్పూను, గ్రీన్ చిల్లీ కూడా ఇచ్చారండి. గ్రీన్ చిల్లీ, మరి ఎక్స్ట్రా రైస్ ఇచ్చారు అనుకున్నా. తెలిసి ఇది ఎక్స్ట్రా రైస్ అనుకుంటున్నాను, చూస్తాకండి. మేబీ రైసే అవ్వచ్చు అక్కడికి. ఎక్స్ట్రా రైస్ ఇచ్చాడు ఇది. అంతే, ఇక్కడ రైస్ చపాతి తక్కువ కాబట్టి. ఇది నా లంచ్ అనమాట, ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లంచ్. ఇది ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను నేను మీకు. ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఎగ్ కర్రీ ఎలా ఉందో చెప్తాను మీకు. బాగుందండి, ఈ గ్రేవీ చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో దాల్, కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ ఇది కూడా బాగుంది. ఇది నాకు 90 రూపీస్ పడింది. 90 రూపీస్ వర్త్. 90 రూపీస్కి ఇది వర్త్ అనమాట. ఇదే రివర్ క్రాస్ చేస్తుంది చూడండి. ఇది రివర్, ఇది గోస్తాని రివర్ అంటారు. మన ఇంజిన్ చాలా ముందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు పోయిన తర్వాత. అంతే, ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ అలా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు వెళ్ళిపోయిందో, ముందు వెనక్కి వెళ్ళిపోయిందో, అలా మన జీవితంలో కూడా ముందు వెనకాల చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పెట్టుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయాలి మనం. అంతే, హౌరా చెన్నై మెయిల్. వెల్కమ్ టు విజయనగరం. స్టేషన్ కోడ్ ఏమో VZM. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. మీకు చెప్పడం మర్చిపోయా, మనం విశాఖపట్నం నుంచి మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఎంటర్ అయ్యామండి. నేను బెంగళూరులో మనం సౌత్ వెస్ట్ రైల్వే జోన్లో ఉన్నాం కదా. అలా గుంతకల్ రాగానే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ రాగానే సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అలాగే ఇప్పుడు విశాఖపట్నం రాగానే మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పటిదాకా మనం బెంగళూరు నుంచి విజయనగరం దాకా మనం 3 స్టేట్స్ కవర్ చేసాం. 4 జోన్స్ కవర్ చేసాం. 3 స్టేట్స్ ఏంటి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రైన్ ఎంటర్ అయ్యేది ఒరిస్సా అనమాట. విజయనగరం నుంచి మొత్తం 3 లైన్స్ ఉన్నాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ రాయగడ, ఒక లైన్ ఏమో టువర్డ్స్ పలాస భువనేశ్వర్, ఒక లైన్ ఏమో టువర్డ్స్ విశాఖపట్నం. ఫైనల్లీ మన ట్రైన్ ఏమో విజయనగరం నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట.
బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. ఎంటర్ కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఇది భువనేశ్వర్ విశాఖపట్నం, భువనేశ్వర్ ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ అండి. భువనేశ్వర్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన ట్రైన్ కూడా భువనేశ్వర్ బెంగళూరే, కానీ ఇది వేరే రూట్, ఇది వేరే రూట్. ఇది వయా తిరుపతి వెళ్తుంది అనమాట. ఇది వీక్లీ వన్స్ ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట. టూ లైన్స్ అని చెప్పాయి కదా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ రాయగడ, పార్వతీపురం, బొబ్బులు వెళ్తుంది అనమాట. మనం వెళ్ళేదేమో టువర్డ్స్ శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్ లైన్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఈ లైన్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. డైవర్ట్ అయిపోతుంది. మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయండి, కొండలు అన్నీ కవర్ చేద్దామంటే. అక్కడ చూడండి డోర్ మొత్తం బ్లాక్ చేసారు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడం కావట్లేదు అసలు నాకైతే. ఇక్కడ బ్లాక్ అయిపోయింది, అక్కడ బ్లాక్ అయిపోయింది మొత్తం. చూడండి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో సార్. ఇక్కడ బయట నుంచి లోపల నుంచి हमको खाना सर्विस किया ट्रेन के अंदर. डिनर, ब्रेकफास्ट और लंच पूरा एज पर MRP सर्व किया. स्टैंडर्ड वेज थाली दिया, स्टैंडर्ड नॉन वेज थाली दिया और ब्रेकफास्ट भी स्टैंडर्ड सही हिसाब से दिया. खाना भी एक नंबर था यार, खाना भी अच्छा था, अच्छा क्वालिटी था खाना, अच्छा मेंटेन किया. पहले से प्रशांत एक्सप्रेस में भरोसा था मेरे को. थैंक यू भैया, थैंक्स फॉर योर गुड सर्विस. బండి శ్రీకాకుళం రోడ్ చేరుకుందండి. శ్రీకాకుళం రోడ్లో ఏదో ట్రైన్ ఉంది అపోజిట్లో. ఏం ట్రైన్ అబ్బా అది చూద్దామా. శ్రీకాకుళం రోడ్ చిన్న ట్రైన్ అనిపిస్తుందండి, చాలా చిన్న ట్రైన్ అనిపిస్తుంది. వెల్కమ్ టు ఆమదాల వలస. అదేంటి శ్రీకాకుళం వచ్చి ఆమదాల వలస అనుకుంటున్నారా? ఇది శ్రీకాకుళం కాదండి, శ్రీకాకుళం రోడ్. అంటే ఈ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని ఆమదాల వలస నిర్మించారనమాట. ఇక్కడ నుంచి ఆమదాల వలస నుంచి శ్రీకాకుళం ఏమో 10 కిలోమీటర్స్ ఉంటాయండి. 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి ఆటో కానీ బస్ కానీ ఉంటాయి అనమాట. మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. రివర్ క్రాస్ చేసాం కదా, అది వంశధర నాగవల్లి రివర్ అనమాట. ఫైనల్గా మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ మన పలాస చేరుకుంటుంది. కానీ భోగి రోజు కొంచెం బాధ అంటే భోగి ముందు ఎప్పుడు సార్ భోగి రోజు వచ్చింది. వెల్కమ్ టు పలాస రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా జనాలు ఉన్నారండి బాబు, ఎక్కి వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు.
మన డెస్టినేషన్ 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. 2:45కి రావాల్సిన ట్రైన్ ఇక్కడికి 3:40కి వచ్చిందనమాట. మొదటి జర్నీ చాలా బాగుందండి. ట్రైన్ నీట్గా ఉంది, స్టాఫ్ బిహేవియర్ బాగుంది, వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైన్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. చెప్పినా కదా నిన్నటి నుంచి టీ కానీ, కాఫీ కానీ, నైట్ డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ చాలా బాగున్నాయండి. మొత్తానికి 4 జోన్స్, 3 స్టేట్స్ అన్నీ కవర్ చేసినాక 1500 కిలోమీటర్స్ తర్వాత 26 అవర్స్ తర్వాత మనం చేరుకోవడం జరిగింది మన పలాస స్టేషన్ కోడ్ PSA. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ కుర్తా. ఇక్కడ మన పలాసలో దేనికి ఫేమస్ తెలిసి అందరికీ జీడిపప్పు చాలా ఫేమస్ అనమాట. ఇప్పటిదాకా నా వ్లాగ్ ఎలా ఉంది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.